మాట్లాడితే సనాతన ధర్మం నాలుక కోస్తాను. ఇంకొకసారి సనాతన ధర్మం గురించి మాట్లాడితే, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే, సనాతన ధర్మం గురించి తెలియనప్పుడు సమాధైపో అంతే. తెలియకపోతే తెలియనట్టు ఉండు తప్ప, తెలిసినా తెలియకున్నా నువ్వైతే మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు ఇలాంటి పని చేసిన తర్వాత అసలు నీకు మాట్లాడే అర్హతే లేదు. సనాతన ధర్మం గురించి సగం సగం తెలిసి మాట్లాడితే ఆ పదం ఏదో పవర్ఫుల్గా ఉంది కదా అని మాట్లాడితే ఆ పదం మన ఎగ్జిస్టెన్స్ తెలుస్తుందని చెప్పి, ఆ పదం ఒక అటెన్షన్ గ్రాప్ చేస్తుందని చెప్పి అందరూ ఈ మధ్యకాలంలో చూస్తున్నా వేస్ట్ స్క్రాప్ అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టేవన్నీ నీచపు పోస్టులు, దుర్మార్గపు పోస్టులు, వల్గారిటీ ఇలాంటి ప్రొజెక్ట్ చేస్తున్న ప్రతి ఒక్క స్క్రాప్ సనాతన ధర్మం అని చెప్పి ఒక త్రిశూలం ఫోటో పెట్టేసి వాడు బయోలో పెడతాడు. ఎంత దారుణంగా ఉంది ఇది! ఎలా పెట్టాలనిపిస్తుంది? అలా ఏం తెలుసు సనాతన ధర్మం గురించి? తెలియని వాళ్ళం తెలియనట్టే ఉన్నాం, నిజంగానే ఉన్నాం. తెలియదు, దాని యొక్క మూలాలు తెలియదు. మాకు తెలియకపోయినా తెలియనట్టు బతుకుతున్న వాళ్ళం ఉన్నాము అంతే తప్ప దాన్ని అడ్డు పెట్టుకొని 10 మంది అటెన్షన్ గ్రాప్ చేయడానికి, మనల్ని మనం స్పెషలైజేషన్తో ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఎప్పుడు ఆ పదాలు వాడట్లేదు, వాడం కూడా.